అందరికీ నమస్కారం అండి. లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం. భయంతో ఉన్న వాళ్ళకి ధైర్యం చాలా అవసరం. సరైన సమయంలో అందినటువంటి ధైర్యము వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ దిశని మారుస్తుంది అని చెప్పే శ్లోకమే ఇది. ఈరోజు మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో 13వ శ్లోకం నేర్చుకుందాం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఈ శ్లోకానికి అర్థమైందంటే, కౌరవ సేనకు సేనానాయకుడైనటువంటి భీష్ముడు సింహధ్వనిలా అంటే గంభీరమైనటువంటి శంఖానాదాన్ని పూరించిన తర్వాత కౌరవ సేనలో ఉత్సాహం మొదలైంది. వెంటనే అందరూ శంఖాలను, భేరులను, తప్పెటలను అన్నిటినీ మోగించడం మొదలుపెట్టారు. ఆ శబ్దాలతో దిక్కులన్నీ మారుమ్రోగిపోయాయి. అంటే సేనానాయకుని యొక్క సింహనాదము, సింహధ్వని మిగిలిన సేన మొత్తంలో ఉత్సాహాన్ని రేకెత్తించింది అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు శ్లోక ఉచ్చారణ చూద్దాం. శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి ప్రతి పాదాన్ని 2 సార్లు చెప్తాను. రెండోసారి మీరు కూడా నాతో పాటే పలకండి. తతః శంఖాశ్చ భేర్యశ్చ. ఇక్కడ తతః శంఖ మెలికే షాకి షా వచ్చింది కాబట్టి దాన్ని ఒత్తి పలకాలన్నమాట. తతః శంఖాశ్చ అనుస్వరం, సున్నా అంటే అనుస్వరం అని చెప్పుకున్నాం. అనుస్వరం తర్వాత వచ్చే అక్షరానికి దాని శబ్ద ధ్వని ఏ రకంగా పలుకుతుందో ఆ ధ్వనికి అనుగుణంగానే ముందు అనుస్వరం ధ్వని కూడా ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చింది రెండో ఖ. క ఖ గ ఘงఅంటే అంగిల్తో పలకాలి. శంఖాశ్చ షంగ్ అని అనాలన్నమాట. శంఖాశ్చ భేర్యశ్చ. ఇక్కడ 2 సంయుక్తాక్షరాలు వచ్చాయి. భే అనేది మహాప్రాణాక్షరము, ర్యా శ్చ రాకు యావత్తు, మెలికి షాకి చావత్తు. ఈ 2 సంయుక్తాక్షరాలే. కాబట్టి సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాల పైన ఖచ్చితంగా అఘాతం పడుతుంది. అఘాతం పలకడం అంటే ఏం లేదు, తర్వాత వచ్చే అక్షరాన్ని దీనిలో కలుపుకుంటూ పాడడం అనమాట. అంటే సంస్కృతము అనేది ఒక ప్రవాహం లాగా ఉంటుంది కాబట్టి శ్లోకం పాడేటప్పుడు అది కట్టుగా ఉండకూడదు. భే ర్యా శ్చ అని పలికినట్టుగా ఉండకూడదు. భేర్యశ్చ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః. పణవా వాకు దీర్ఘం ఉంది, దీర్ఘాక్షరం, అది దీర్ఘంగానే పలకాలి. పణవానక గోముఖాః తర్వాత విసర్గ ఉంది కాబట్టి అది క్లియర్గా విసర్గ వినిపించాలి. ఒత్తుఖ కాబట్టి ఒత్తుఖ దీర్ఘంగా పలుకుతూ దాని తర్వాత విసర్గ వినిపించాలన్నమాట. పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత. సహసైవాభ్య, సై సాకు ఐత్వము, అది క్లియర్గా వినిపించాలి. సహసైవాభ్య. భా అనేది మహాప్రాణాక్షరము, దానికి యావత్తుంది అంటే సంయుక్తాక్షరమైనది, దాని ముందు అఘాతం పడుతుంది. సహసైవాభ్య హన్యంత. ఇక్కడ 2 సంయుక్తాక్షరాలు వచ్చాయి. నాకు యావత్తు, నాకు తావత్తు వచ్చింది. కాబట్టి ఈ 2 అక్షరాలకు ముందు ఉండేటువంటి అక్షరాలపైన అఘాతం పడుతుంది. 3 వేరు అక్షరాలుగా కాకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. హన్యంత సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములోభవత్. స షా స అంటాం మనం తెలుగులో. స అంటే మెలిక ష, దాన్ని ఇక్కడ తాళవ్య ష అంటారు. రెండోది మూర్ధన్య ష అంటారు దీనిలో. తర్వాతది సా. సా అనేది ఇది సీతాలో సా, దాన్ని దంతవ్య స అంటారు. కాబట్టి ఈ డిఫరెన్స్ క్లియర్గా వినిపించాలి. సంస్కృతంలో మనము షాని సాని కానీ, సాని షాని కానీ అలా పలకకూడదు. సా శబ్ద, దాన్ని మనము ఫ్లోలో వెళ్ళిపోయేటప్పుడు సశబ్ద. సా అనేది హ్రస్వాక్షరము కాబట్టి వెంటనే మెలిక షా పట్టుకోవాలి. సశబ్దస్. ఇక్కడ సంయుక్తాక్షరం వచ్చిన తర్వాత దాని ముందు అఘాతం పడుతుంది కాబట్టి సశబ్దస్తుములోభవత్. స్తు అనేది కూడా సాకు తావత్తు వచ్చింది కాబట్టి సాకు కొమ్ము,
మళ్ళీ తా అవుతుంది. సశబ్దస్తుములో భవత్, భవత్లో మహాప్రాణాక్షరం అది భా అనేది, లాస్ట్ లో పుల్లు తా, భవత్ అని ఆపేయాల. సశబ్దస్తుములో భవత్. ఇప్పుడు 2 పాదాలను కలిపి 2 సార్లు పాడతాను, మీరు కూడా 2వ సారి నాతో పాటే పాడండి. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని అందరం కలిసి ఒకసారి పాడదాం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవరికైనా భయం కలిగినప్పుడు అది అవతల వ్యక్తి నుంచి వచ్చేటువంటి ధైర్యము మాట రూపంలో కావచ్చు, సంకేతం రూపంలో కావచ్చు, ఆ చిన్న ధైర్యమే పెద్ద బలంగా మారుతుంది. వాళ్ళకి దారి చూపిస్తుంది, వాళ్ళకి ఆలోచనలని మారుస్తుంది, వాళ్ళ మనసులో కొత్త నమ్మకాన్ని నింపుతుంది. అయితే ఆ ధైర్యము సరైన సమయంలో అందాలి, లేదంటే ఆ భయపడుతున్నటువంటి వ్యక్తి తన మనసు పైన పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం అదే, మనిషి తన మనసు పైన పట్టు కోల్పోవడమే, నమ్మకాన్ని కోల్పోవడం. దీనికి కారణం తనకి శక్తి లేకపోవడం కాదు, ధైర్యం ఇచ్చే వ్యక్తి లేకపోవడం. అదే ఒంటరితనాన్ని రుచి చూపిస్తుంది. కాబట్టి ఒక చిన్న మాట, ఒక చిన్న భరోసా, లేదా ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న సంకేతము అలాంటి వ్యక్తిలో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి భయపడుతున్నటువంటి వ్యక్తికి ఒక చిన్న మాట వారికి చేయూత కావచ్చు. అదే ఈ రోజుటి జీవిత దర్పణం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. మీలాంటి వారి ప్రోత్సాహమే నా ప్రయత్నాన్ని ముందుకు నడిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. శుభం భూయాత్.